నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్‌కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్‌లో పీహెచ్‌సీ వైద్యులు దాదాపుగా 1100 పీహెచ్‌సీలున్నాయి. సుమారు 2000కు పైగా ఆ పీహెచ్‌సీలో పనిచేస్తున్నటువంటి కేవలం వైద్యులు ఉన్నారు. గత 20 రోజుల నుంచి వారు రోడ్డెక్కారు, ఆందోళన చేస్తున్నారు. న్యాయమైనటువంటి డిమాండ్స్ సాధన కోసం వారు శాంతియుత పోరాటం చేస్తూ వచ్చారు. ఇలాంటి సందర్భంలో ప్రభుత్వంతో చర్చలు జరపాలి. కనీసం 20 రోజులుగా చేస్తున్నటువంటి ఆందోళనకు స్పందించినటువంటి ప్రభుత్వం వారిపై ఎస్మా ప్రయోగించి ఒక రకమైనటువంటి బెదిరింపు ధోరణికి వారు ప్రయత్నం చేశారు. అయినా సరే పీహెచ్‌సీ వైద్యులు, ఆ వైద్యులకు సంబంధించినటువంటి అసోసియేషన్ ఏదైతే ఉందో ఎక్కడా కూడా వెనక్కి తగ్గల. ఈరోజు నిజంగా మా ఛానల్ తరపున సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ తరపున కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే పీహెచ్‌సీ వైద్యులు వారు ఎక్కడా కూడా పట్టు వీడకుండా ఐక్యంగా పోరాటం చేసినటువంటి తీరుకు వారికి కూడా మా ధన్యవాదాలు, కృతజ్ఞతలు, అభినందనలు. ఎందుకనంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో మన ఏదైతే ఫండమెంటల్ రైట్స్ ఉంటాయో వాటిని సాధించుకునేటువంటి హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. అది రాజ్యాంగంలో కల్పించబడినటువంటి ఒక విధి. సో, ఇలాంటి సందర్భంలో ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, కూటమి ప్రభుత్వంగా ఏర్పాటైన తర్వాత నుంచి కూటమిపై వస్తున్నటువంటి ఆరోపణలు, విమర్శలు. ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలను గాని, హామీలను గాని ఎక్కడా కూడా నెరవేర్చట్లేదు. మాకెందుకు ఈ దుస్థితి? ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? మేము ఎంతో నమ్మి ఒక విశ్వాసం, నిరీక్షణతో మేము ఇచ్చాం అవకాశం. కానీ కూటమి ప్రభుత్వం నిలబెట్టుకోలేకపోయింది. మా ప్రతాపం ఏంటో చూపిస్తాం. తాడో పేడో ఎప్పుడు కూడా సాధారణంగా తెలంగాణ రాష్ట్రంలో వైద్యులు రోడ్డెక్కి నిరసన కార్యక్రమాలు, ఆందోళన చేసినటువంటి సందర్భాలు మనం చూసాం. కానీ ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడా కూడా ఆ సాహసం చేయలే. ఎందుకనంటే వారు డ్యూటీకొచ్చారంటే వైద్యం ఈ హడావిడిలోనే, ఈ బిజీలోనే ఉంటారు తప్ప ఎక్కడా కూడా మనం ఆందోళన చేయాలి, నిరసన కార్యక్రమాలు చేయాలనేది ఉండదు. కానీ ఈసారి మాత్రం ఒక యూనిటీగా ఏర్పడి నిజంగా వారికి చాలా కంగ్రాట్స్ చెప్పాలి. ముఖ్యంగా వారు సాధించుకున్నారు వాళ్ళ రైట్స్‌ని. ఈరోజు ప్రభుత్వం దిగొచ్చింది. పీహెచ్‌సీ వైద్యులకు సంబంధించినటువంటి అసోసియేషన్ ఎక్కడా కూడా వెనక్కి తగ్గల. అదరలేదు, బెదరలేదు. దానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే యూనిటీ. ఏదైనా సరే ఐక్యంగా ఉంటేనే సాధించగలం అన్నారు మన పెద్దలు. అలాగే వీరి యొక్క పోరాటం ఉంది. ఉద్యమాన్ని నడిపించారు. ప్రభుత్వానికి ఎక్కడా కూడా ఇబ్బందికర పరిస్థితులు తీసుకురావాలని అనుకోలేదు. అయినా సరే వారితో చర్చలు జరిపి ఆరోగ్యం అంటే ప్రతి ఒక్కరికి అవసరమైనటువంటి ఎమర్జెన్సీ, ఎసెన్షియల్ నీడ్ అది. తప్పనిసరి పరిస్థితుల్లో వైద్యానికి మనం ఎంత ప్రాధాన్యత ఇస్తామో తెలిసినటువంటి అంశమే. మరి అటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అంటాం. ప్రైమరీ హెల్త్ సెంటర్స్. మారుమూల గ్రామాల్లో, గిరిజన ప్రాంతాల్లో, తాండాల్లో, పల్లెల్లో ఏదైనా చిన్న అనారోగ్యం కలిగితే ఫస్ట్ వెళ్ళేది పీహెచ్‌సీకే. దాదాపుగా అక్కడ క్యూర్ అయిపోతుంది. వారు సమయంతో సంబంధం లేకుండా ఎంతో ప్రయాసలతో కూడుకొని అక్కడికొచ్చి వైద్యం చేస్తుంటారు. వారి విషయంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో ఉంది. మాకు రావాల్సినటువంటి వాటిని మేము సాధించుకునే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదు అని చెప్పి అలా ముక్త కంఠంతో, ఏకాభిప్రాయంతో ఆందోళన చేసినటువంటి పరిస్థితి మనం గమనించాం. విజయవాడ ధర్నా చౌక్‌లో మేము కూడా దాన్ని కవర్ చేసి ప్రభుత్వానికి తెలియజేసే ప్రయత్నం చేశాం. ఈరోజు ప్రభుత్వం స్పందించింది. ఎట్టకేలకు 20 రోజులు మాటలు కాదు. మీరు డ్యూటీకి వస్తే రండి, లేదంటే మీ ప్లేస్‌లో మేము ఆల్టర్నేటివ్ అనేది చూస్తున్నాం అని బెదిరించారు. వారికి కూడా ఎక్కడా కూడా మనం ఇలా రోడ్డు ఎక్కాలి, వైద్యం చేయకుండా ప్లకార్డులు పట్టుకొని ఎండలో ఎండుతూ, వానలో తడుస్తూ వారికేం సరదా కాదు. కానీ తప్పని పరిస్థితుల్లో తప్పలేదు. ఈరోజు వారు సక్సెస్ అయ్యారు.
వారి హక్కులను వారు కాపాడుకున్నారు, రక్షించుకున్నారు, దక్కించుకున్నారు. ఈరోజు నేషనల్ ఇంక్రిమెంట్స్, అలాగే ఏదైతే పీజీ కోటాకు సంబంధించినటువంటి రిజర్వేషన్, మరి ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో, మారుమూల గ్రామాల్లో పనిచేస్తున్నటువంటి వైద్యులకు సంబంధించి ప్రత్యేక అలవెన్స్, పదోన్నతులు, ఎక్కడ కూడా పిఎస్సి వైద్యులకు సంబంధించి పిఎస్ సెంటర్లో ఎప్పటి నుంచో పెండింగ్ ఉంది ఆ సమస్య. ప్రమోషన్స్ కానీ, ఇంక్రిమెంట్స్ కానీ చాలా వారు నష్టపోతున్నారు. ఈ అంశానికి సంబంధించి వారు ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి తెలియజేయాలనుకున్నారు. కానీ ఈరోజు శుక్రవారం సాయంత్రం జరిగినటువంటి చర్చల్లో వారు సక్సీడ్ అయ్యారు. దానికి సంబంధించి ప్రభుత్వం స్పందించింది, దిగొచ్చింది. ఇవన్నీ చేస్తాం అని చెప్పి. ఒకవేళ మాట తప్పితే పరిస్థితి వేరే రకంగా ఉంటుంది అనేది కూడా వారు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కొంతమందితో మాట్లాడమే, ఒకవేళ ప్రభుత్వంతో జరిగేటువంటి చర్చలు గనుక విఫలమైతే హంగర్ స్ట్రైక్ అనేది కూడా ఏర్పాటు చేసుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా. దానికి భయపడి వారి బాధను, ఆవేదనను అర్థం చేసుకుని మొత్తానికైతే ఆ డిమాండ్స్కి ఒప్పుకున్నారు. వారు ఏమేమీ కొత్తగా చెప్పినటువంటి అంశాలు కాదు. మొత్తానికైతే వారు మళ్ళీ గ్రామాలకు వెళ్ళి, ప్రాంతాలకు, ముఖ్యంగా పల్లె ప్రాంతాల్లో కానీ, గిరిజన ప్రాంతాల్లో కానీ వెళ్ళి చక్కగా ఈ రోజు నుంచి వైద్యం చేస్తున్నారు. ఎందుకంటే ఇంత ప్రజలు అల్లాడిపోయారు, తల్లడిల్లిపోయారు. ఒక పక్కన ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయినాయి. వారికి దాదాపుగా 3,000 కోట్లు పెండింగ్ ఉంది. ఆ విషయంలో వారు కూడా రోడ్డెక్కారు. మరి వారిని కూడా కూటమి అర్థం చేసుకోవాలి. సో ఇటువంటి సందర్భంలో పిహెచ్సి వైద్యులకు సంబంధించినటువంటి చర్చలు, ప్రభుత్వం వీరి ఏం చెప్పారు, అలాగే ప్రభుత్వం ఏ రకంగా వారి స్పందనను తెలియజేసింది, రాబోయే రోజుల్లో ఒకవేళ ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే ఏ రకమైనటువంటి కార్యాచరణ ఉండబోతుంది అనే అంశాలకు సంబంధించి పిహెచ్సి వైద్యుల అసోసియేషన్, డాక్టర్స్ అసోసియేషన్ సభ్యులు ఉన్నారు. మనం ఆయనతో మాట్లాడి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. డాక్టర్ రామకృష్ణ గారు, ఎందుకనంటే ఇది ఒక అంశంగా కాకుండా సీరియస్ ఇష్యూగా తీసుకుని మేము దానికి సంబంధించి ప్రభుత్వానికి కూడా తెలియజేసే ప్రయత్నం చేసాం. రామకృష్ణ గారితో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ రామకృష్ణ గారు నమస్తే. నమస్తే. ముందుగా మా ఛానల్ సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ తరపున మీకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు సార్. ఎందుకంటే ఆందోళన విరమించారు, ప్రభుత్వంతో జరిగినటువంటి చర్చలు సఫలమయ్యాయి. మీరు ఎప్పటిలాగానే మారుమూల ప్రాంతాల్లో, చాలా ప్రాంతాల్లో పిహెచ్సిలు ఉన్నాయి. ఆ పిహెచ్సిలో వైద్యం అందించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు నిన్న జరిగినటువంటి చర్చల సారాంశం ఏంటి సార్? ఫస్ట్ కృతజ్ఞతలు. వెల్కమ్. ఇది నిన్న జరిగిన చర్చల సారాంశం ఏంటంటే, ఈ ఇన్ సర్వీస్ పేజీ కోటా విషయంలో కొద్దిగా నెక్స్ట్ ఇయర్ అంటే ఇయర్ 20% ఇస్తా అన్నారు, 25 నెక్స్ట్ ఇయర్ కి ఏందని దానివల్లే అక్కడ ఆ రోజు ప్రతిష్టంభన కొనసాగింది. అందువల్ల నిన్న 15% ఇస్తా అన్నారు ఇన్ సర్వీస్ కోటా. మిగతా ఆల్ డిమాండ్స్, నేషనల్ ఇంక్రిమెంట్స్ కానీ, ట్రావెల్ అలవెన్సెస్, తర్వాత ఈ టైమ్ అండ్ ప్రమోషన్స్ అవన్నీ అప్పుడు పాతగానే ఇస్తానని చెప్పారు. నిన్న సెకండ్ ఇయర్ అంటే నెక్స్ట్ ఇయర్ కి 2026 కూడా కన్ఫర్మ్ చేశాడు, 15% కొనసాగిస్తాము ఆల్ బ్రాంచెస్ అని చెప్పేసి. అందుకే మేము విరమించాల్సిన అవసరం వచ్చింది. కానీ అంతకు ముందు కూడా 27, 28 బ్యాచెస్ కి ఏంది అనేది కూడా మేము అడిగాము. దానికి మంత్రి గారు సానుకూలంగా నవంబర్ లో ఒక మళ్ళీ మనము మీట్ అవుదాము, అప్పుడు మేము ఖాళీలు బట్టి నెక్స్ట్ ఇయర్ లో కూడా వచ్చే అప్కమింగ్ ఇయర్స్ కూడా మీకు హామీ ఇస్తాము, ఎంత ఇస్తామని చెప్పేశారు. అందువల్ల మా సుదీర్ఘంగా 21 రోజులు ఈ స్ట్రైక్ ని ప్రజల సౌకర్యార్థం ఇంకా పొడిగించకూడదు, మంత్రి గారిని గౌరవించాలి అనే ఉద్దేశంతో అందరూ కూడా, అదే మా స్టేట్ ప్యానెల్ మెంబర్స్ మేమందరం నిర్ణయం తీసుకొని విరమించాము. కానీ నిన్న మేము చర్చలో ఏదన్నా విఫలమైతే హంగర్ స్ట్రైక్ వెళ్ళడానికి కూడా ఆల్రెడీ ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకున్నాం. అవునట్టు కదా, కంపల్సరీగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఒక కళ్యాణ మండపం లాగా తీసుకొని దాంట్లో ఒక హాల్లో దీన్ని సాగిద్దాము హంగర్ స్ట్రైక్ అని అనుకున్నాము. కానీ ఇంకా మంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించి ప్రభుత్వమైన గౌరవంతో మేము సమ్మె విరమించాము.
సరే ఇప్పుడు రామకృష్ణ గారు ఒకవేళ అంటే కొంతమంది ఒక అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు మీ వైద్యులకు సంబంధించి. అదేంటంటే అంటే మనల్ని ఏదో ఒక విధంగా సాటిస్ఫై చేసి ఓకే అంటే తర్వాత విషయం తర్వాత అనే ఒక ఆలోచన. ఒకవేళ ప్రభుత్వం నుంచి మీకు వచ్చినటువంటి హామీని కానీ సానుకూలమైనటువంటి స్పందనను ఒకవేళ నిలబెట్టుకోకపోతే ఏ రకమైనటువంటి యాక్షన్ ఉండబోతుందంటారు? సరే, నిలబొట్టుకోలేదనుకో వెంటనే సమ్మెకి మళ్ళీ పిలుపునిచ్చి మళ్ళీ 2,800 3,000 మంది డాక్టర్లతో మళ్ళీ సమ్మెని కొనసాగించడానికి మేము కంపల్సరీగా ఉంటాము. అంతేగాని చల్లా చెదురు అయిపోవటం అట్లా ఏం ఉండదు సార్. ఇది ఏపీపీఎస్సిడి అనేది చాలా యువ డాక్టర్లతో, తర్వాత అనుభవమైన డాక్టర్లతో, ఒక మిడిల్ వయసు ఉన్న డాక్టర్లతో కూడుకున్నది. ఇది దీన్నేమి మేము వెనక్కి తగ్గము. ఆల్రెడీ 1 year అంతకు ముందు కూడా చేశాము. అనుభవం ఉంది, అన్ని ఉన్నాయి, మాకు ఒక అవగాహన ఉంది. మెయిన్ గా ఏది ఒక సిస్టమ్ మీద అవగాహన, ఆ విధానం ఉంది. మిగతా డిఎంఈ వాళ్ళు, ఏబీపీ వాళ్ళు ఏంటంటే ఎప్పుడు పేషెంట్స్, మేమేందంటే ఎప్పుడు ఒక మీడియాతో, ప్రజలతో, అంటే మండల్ లెవెల్లో ఆ అవగాహన చాలా భయంకరంగా ఉంటది. అంటే ఒక రూరల్ లెవెల్లో మాకుండే అవగాహన. అందుకోసం మేము స్ట్రాంగ్ గా తయారుగా ఉన్నాము. వాళ్ళు గవర్నమెంట్ గానీ దేంట్లో అయినా గానీ గవర్నమెంట్ మాట ఇచ్చినప్పుడు అది అఫిషియల్, ఇంకా మనం అది తీరుస్తారు నమ్మకం. ఎందుకంటే గెజిట్ లో పెట్టేస్తారు, జీవోల్లో వాళ్ళు ఇచ్చేస్తారు కాబట్టి ఫినాన్స్ తో కూడా మాట్లాడుకుంటారు. ఆల్రెడీ ఫినాన్స్ డిపార్ట్మెంట్ తో కూడా వాళ్ళు మాట్లాడుకుంటారు కాబట్టి ప్రాబ్లం లేదు. అంటే చేస్తారని నమ్మకం ఉంది, మాకు 100% నమ్మకం ఉంది. అలా కాని పక్షంలో మళ్ళీ సమ్మెకి సిద్ధం అవుతాం. అంటే ఇక్కడ చిన్న విషయం సార్, క్లారిఫికేషను. ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి ఆందోళన కార్యక్రమాన్ని విరమించేందుకు ప్రయత్నంలో భాగంగా ఎస్మా అన్నారు, ఆల్టర్నేటివ్గా మేము వైద్యులు నియమించుకుంటామని ప్రభుత్వం నుంచి ఒక మెసేజ్ వచ్చింది కదా. అంటే ఎవరైతే ఆందోళన చేస్తున్నారో వారి వివరాలన్నీ సేకరించండి అని ఆదేశాలు కూడా జారీ చేశారు. అయినా కూడా మీరు దాన్ని ఎక్కడా కూడా భయపడి విరమించలే. అంటే ఒకటి సార్, మేము రూరల్ లో పనిచేస్తున్నాము. ఇవన్నీ అదిగాక గవర్నమెంట్లు ఒకప్పుడు ఎస్మాలు ఉండేవి సార్. జయలలిత గవర్నమెంట్ ఉన్నప్పుడు తమిళనాడులో ఎస్మా భారీస్ ఉపయోగించారు. ఎప్పుడో ఎన్టీఆర్ కాలంలో కొద్దిగా ఎంప్లాయీస్ మీద ఏదో చిన్న చిన్న ప్రయోగాలు చేశారు, కానీ ఇప్పుడు ఏం లేవు సార్. ఎస్మాల వీటికి ఏమి రావు. కానీ మేము నోటీస్ ఇచ్చాము ముందే, దాన్ని మాకు ఎస్మా పనికిరాదు. ఎందుకంటే ఆల్రెడీ నోటీస్ ఇవ్వకపోకుండా సడన్ గా స్ట్రైక్ చేసేస్తే మాకు ఎస్మా ప్రయోగిస్తాము, ఈ ఇబ్బందులు ఎదురవుతాయి, మీరు ఆల్టర్నేట్ అరేంజ్మెంట్ చేసుకోండి అని మేము ముందే చెప్పేసే అనుకోవచ్చు. కానీ వాళ్ళు చేశారు, కానీ ఏమి 50% సక్సెస్ అయినాయి. కానీ మేము ఒరిజినల్ గా పనిచేసే వ్యక్తులకి ఉండేది ఎప్పుడో వచ్చి ఒక రోజు మండల లెవెల్ అవన్నీ అర్థం కావు. ఇక్కడ పేషెంట్స్ కాకుండా అడ్మినిస్ట్రేషన్స్ అన్ని చాలా ఉంటాయి. ఇవన్నీ నేషనల్ ప్రోగ్రామ్స్ ని ముందుకు తీసుకెళ్లాలి. వ్యాక్సినేషన్ పిల్లలకి జరుగుతుందా లేదని ఎంక్వైరీ చేయాలి. టీబీ పేషెంట్లు అవి చాలా, టీబీ పేషెంట్స్, లెప్రసీ, మళ్ళీ సడన్ గా సీజనల్ వ్యాధులు, ట్రైబల్ ఏరియాల్లో మలేరియా, డెంగ్యూ వ్యాధులు, ఇవన్నిటినీ చేయగలిగేది ఆ లోకల్ గా ఉంటేనే డాక్టర్. ఎక్కడో వచ్చి, కానీ మేము ఎవరు రాని ప్రదేశాలకు కూడా వెళ్ళి మేము చేస్తున్నందుకు ట్రైబల్ లో ఇప్పటికీ 30% ఖాళీలు ఉన్నాయి, 70% ఫిలప్ అయింది. అందుకోసం అవన్నీ చేసి వాళ్ళ మీద ఎస్మాలు ఏం ప్రయోగించలేదు సార్. వాళ్ళు డాక్టర్ల మీద ఎస్మా ప్రయోగిస్తే ప్రజలకి నష్టం వస్తుంది, వాళ్ళకి ఏం నష్టం వస్తుంది, పేద ప్రజలు నష్టపోతారు. సరే, ఎనీహౌ ఇంకా ఎస్మాకి అవేమి భయపడలేదు, కానీ కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ని రెగ్యులరేషన్ వాటిలో ఇబ్బంది వస్తుందేమో అని కొద్దిగా ఆలోచించి న్యాయ నిపుణుల సలహా కూడా తీసుకోవడానికి ప్రయత్నం చేశాం సార్. ఓకే సార్. రామకృష్ణ గారు, నిజంగా మీరు అంటే డాక్టర్ అంటే, వైద్యుడు అంటే దేవుడితో సమానం. ఈ రోజున హాస్పిటల్స్ కానీ ఎక్కడైనా సరే మీరు చేసేటువంటి సర్వీస్ అటువంటిది. కరోనా లాంటి మహమ్మారి విజృంభించినటువంటి టైంలో కూడా మీరు ప్రాణాలని సైతం లెక్క చేయకుండా మీరు ముందుకొచ్చారు. ఒక వారియర్ లాగా, ఫ్రంట్ వారియర్స్గా మీరు చేసినటువంటి తీరు నిజంగా మీకు ప్రత్యేకమైనటువంటి అభినందనలు. మీకు ఎలాంటి కష్టం రాకూడదు, ఎందుకంటే మీరు చేసే సర్వీస్ పిహెచ్సిలో ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉంటాయో మాకు తెలుసు. మారుమూల గ్రామాల్లో అదే పెద్ద హాస్పిటల్ కింద భావిస్తారు. కాబట్టి మీరు ముందు ఇంకా మంచి సర్వీస్ అందించాలని సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ తరఫున ప్రత్యేకంగా కోరుకుంటున్నాం సార్. మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు సార్.
ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఇది అంటే ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం అనేకంటే వారి బాధను, వారు పడుతున్నటువంటి ఆవేదనను అర్థం చేసుకోండి అనే విషయాన్ని తీసుకొచ్చాయి. ప్రభుత్వం నుంచి కూడా చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. మీరు వెంటనే విధుల్లోకి జాయిన్ అవ్వకపోతే మీపై చర్యలు తప్పవని. అయినా సరే 20 రోజులుగా వారు ధర్నాలో కూర్చున్నారు. మాకు న్యాయమైనటువంటి డిమాండ్లు మేము సాధించే వరకు మా పోరాటం ఆగదు, మా ఉద్యమం చల్లారదు అనే ఒక నినాదంతో ఈరోజు నిజంగా పిహెచ్సిలు అంటే అక్కడ స్థానికంగా మారుమూల ప్రాంతాల్లో, గిరిజన ప్రాంతాల్లో అదే పెద్ద హాస్పిటల్, వారి సర్వీస్ అలా ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తూ ఇప్పుడు ఆరోగ్యశ్రీ విషయంలో కూడా ఒక నిర్ణయం తీసుకోవాలి. నెట్వర్క్ హాస్పిటల్స్ విషయంలో వారు కూడా రోడ్డెక్కారు. ఎక్కడ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సర్వీసులు లేవు. గవర్నమెంట్ హాస్పిటల్లో తప్ప నెట్వర్క్ హాస్పిటల్లో. గవర్నమెంట్ హాస్పిటల్లో అంత ఎక్విప్మెంట్ ఉంటుందా? అంతంత మాత్రమే. ఎంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వారు తమ బంధువుల, కుటుంబ సభ్యుల ఆరోగ్యం కోసం, వైద్యం కోసం మరి ప్రభుత్వం స్పందించాలి. ఈ విషయంలో పిహెచ్సి వైద్యులకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి మేము సంతోషిస్తున్నాం, స్వాగతిస్తున్నాం. మంత్రి గారు సత్యకుమార్ యాదవ్ గారు ఆయన చర్చలు జరిపి అన్నీ కూడా మేము చేస్తాం అంటే విరమించారు. అలాగే ఆరోగ్యశ్రీ అంశానికి సంబంధించి కూడా ఫోకస్ పెట్టాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.